సిరి కలెక్షన్స్ హంసి విజయగాథ. విజయవాడలోని రద్దీగా ఉండే బెంజ్ సర్కిల్ సమీపంలో హంసి సిరి కలెక్షన్స్ అనే చిన్న బట్టల దుకాణాన్ని నడుపుతోంది. 30 ఏళ్ల హంసికి బట్టలంటే ప్రాణం. తన దుకాణాన్ని ఎంతో ఇష్టంగా అలంకరించుకుంది. ఆమె దుకాణంలో రంగురంగుల చీరలు, డిజైనర్ చుడీదార్లు మరియు కుర్తీలు అందంగా అమర్చి ఉండేవి. విజయవాడలోని మహిళలందరికీ హంసి ఎంపిక అంటే ఎంతో నమ్మకం. ఒక శనివారం సాయంత్రం హంసికి క్రమం తప్పకుండా వచ్చే కస్టమర్ గీతం తన దుకాణానికి వచ్చింది. గీతం ఎప్పుడూ కొత్త ఫ్యాషన్ల కోసం హంసి సలహాలు అడుగుతూ ఉంటుంది. ఈసారి గీతంతో పాటు ఆమె భర్త నూతన్ కూడా వచ్చాడు. గీతం ఉత్సాహంగా బట్టలు చూస్తుంటే నూతన్ మాత్రం ఒక మూలన నిలబడి విసుగ్గా తన గడియారం వైపు చూసుకుంటున్నాడు. హంసి నూతన్ ముఖంలోని నిరాశను గమనించింది. మహిళల బట్టల దుకాణాల్లో మగవారికి కూర్చోవడానికి కూడా సరిగ్గా చోటు ఉండదు. వారిని ఆకట్టుకునే అంశం ఏదీ అక్కడ కనిపించదు. హంసి మెల్లగా నూతన్ దగ్గరకు వెళ్లి మాట కలిపింది. మీకు ఎలాంటి బట్టలు ఇష్టం అని అడిగింది. నూతన్ సమాధానమిస్తూ, నాకు సింపుల్గా ఉండే ఖాదీ కుర్తాలంటే ఇష్టం, కాని అవి ఈ కాలంలో దొరకడం కష్టంగా ఉంది అన్నాడు. ఆ మాట హంసిని తీవ్రంగా ఆలోచింపజేసింది. కేవలం మహిళలకే కాకుండా నూతన్లాంటి పురుషుల కోసం కూడా నాణ్యమైన ఖాదీ దుస్తులను ఎందుకు అమ్మకూడదు అని ఆమె ఒక నిర్ణయానికి వచ్చింది. కొన్ని వారాల తర్వాత సిరి కలెక్షన్స్ సరికొత్త రూపం దాల్చింది. ఒక పక్క మహిళల పట్టుచీరలు ఉంటే మరో పక్క మగవారి కోసం సుందరమైన ఖాదీ కుర్తాలు మరియు షర్టుల విభాగం ఏర్పాటైంది. మళ్లీ గీతం, నూతన్ దుకాణానికి వచ్చారు. ఈసారి నూతన్ ముఖంలో విసుగులేదు. అక్కడ ఉన్న రంగురంగుల ఖాదీ కుర్తాలను చూసి ఆయన కళ్ళు ఆనందంతో మెరిశాయి. ఇప్పుడు హంసి దుకాణం విజయవాడలో కుటుంబమంతా కలిసి షాపింగ్ చేసే ప్రదేశంగా మారింది. కస్టమర్ల మౌనమైన బాధను గుర్తించడం వల్లే ఆమె విజయం సాధించింది.